పిరమిడ్ మాస్టర్లందరికీ, గుంటకల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్, పవనపుత్ర పిరమిడ్ ధ్యాన కేంద్ర సభ్యులు, ఆర్గనైజర్స్కి, తెర ముందు ఉన్న వాళ్ళకి, తెర వెనకల ఉన్న వాళ్ళకి అందరికీ పాదాభివందనాలు. ఒక ఆధ్యాత్మిక జీవితం ఎంత గొప్పదంటే చేసుకున్నోనికి చేసుకున్నంత, తీసుకున్నోనికి తీసుకున్నంత అంతే. నువ్వు ఒక్క అనాయ పైసా తీసుకుంటావా, నీ రిజల్ట్ 10 రూపాయలు వస్తుంది. 10 రూపాయలు పని చేసావా, 1000 రూపాయలు వస్తుంది. 1000 రూపాయలు పని చేసావా, స్పిరిచువల్ సర్వీస్ 1000 రూపాయలు పని చేసావా, 1 కోటి రూపాయలు పని వస్తుంది. 1 కోటి రూపాయలు పని చేసావా, 100 కోట్లు వస్తాయి. డబ్బు కానీ నీ పాత జన్మలలో, గత జన్మలలో ఏదైతే కర్మ చేసుకుంటావో ఆ కర్మంతా వదులుకోవాలంటే సేవ చేయాలి. ఆ కర్మంతా చేసుకోవాలంటే సేవ చేసుకోవాలి. ఎట్లా? ఇక్కడ జనాలు ఉన్నారు, నేను క్లాస్ చెప్పాలా, వీళ్ళంతా ఎదురుగా నేను హీరో అనిపించుకోవాలి అని కానీ క్లాస్ చెప్తే ఆ క్లాస్ చెప్పుకోకుండా ఇంటికి వెళ్ళిపోయి పండుకోవాలి. నువ్వు ధ్యానం చెప్తే చేసేది ఎందుకు? నీవెవరో నువ్వు లేవు. నువ్వు సర్వీస్ ఎవరి కోసం చేస్తున్నావు? నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు. వేరే వాళ్ళని అవసరమా సర్టిఫికెట్ ఇవ్వడం? అవసరం లేదు. నీ అంతరాత్మకు నువ్వు తెలుసు నేనేం చేస్తున్నాను అని. నీ అంతరాత్మకు నీకు తెలుసు. ఈ పని చేస్తే అందరూ ఏమనుకుంటారు? ధ్యానం అనేది అందరిపై చెప్తా ఉంటారు. చాలామంది ఏమని చెప్తారు? వారికి రోగం తగ్గిందనో, వాడికి ఇది తగ్గుతుందనో, ఆ ఇల్లు కడతారనో, పెళ్ళిళ్ళు చేస్తారని కాదు. నీవు ఒక వ్యక్తికి ధ్యానం చెప్తున్నావు అని అంటే ఆత్మ పరమాత్మలో లీనమయ్యే అంతవరకు నువ్వు అతనికి ఇచ్చిన రాజమార్గానికి సంబంధించిన ఒక కీ. అది ధ్యానం. అంటే నువ్వు చేస్తున్న సేవ, నువ్వు చెప్తున్న విషయము, నువ్వు మాట్లాడుతున్న మాట ఫిజికల్ లెవెల్కి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించింది. ఆ ఆత్మ పరమాత్మ ఈ జన్మ కావచ్చు, నెక్స్ట్ జన్మ కావచ్చు, అట్ల జన్మ కావచ్చు, బాడీ వెకెట్ అయిన తర్వాత ఆస్ట్రల్ వరల్డ్స్కి వెళ్ళొచ్చు. ఇక్కడ సరైన ఆర్గనైజ్డ్గా నన్ను లైఫ్ లీడ్ చేయకోకున్నప్పుడు, పైకి వెళ్ళిపోయినప్పుడు ఏదైతే కరెక్షన్ చేయాలన్నప్పుడు మళ్ళీ అక్కడంతా మాస్టర్స్ అంతా ఉంటారు. ఈ సోల్ని తీసుకెళ్ళిపోతారు, ఆ రూమ్లోకి ఛాంబర్లోకి వేస్తారు, అంతా రీకలెక్ట్ చేస్తారు. ఎక్కడెక్కడైతే పొరపాట్లు చేసి చాలామంది పొరపాట్లు చేస్తుంటారు. మళ్ళీ అక్కడ ఉన్న మాస్టర్స్ అంతా నిన్నేం దండించేవాడు ఎవడు లేడు, అక్కడ పక్కన కూర్చుంటారు. కరెక్ట్, నువ్వు ఇన్వాల్వ్ కామంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. కరెక్షన్ ఏదన్నా ఉంటే కరెక్షన్ అవుతుంది. అట్లా మళ్ళా నీ సోల్ జర్నీ, ఇప్పుడు వచ్చిన సోల్ జర్నీ రివ్యూ చేసుకోవాలి అని అంటే ఏదైతే ఆధ్యాత్మిక అవగాహన, ఏదైతే సాధన, ఏదైతే జ్ఞానం ఉంటుందో ఈ జన్మలోన నీకు ఆవగింజంత పనికొచ్చినా బాడీ వెకెట్ చేసిన తర్వాత కొండంత పనికి వస్తుంది. నువ్వు చెప్తున్న ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే ఒక చిన్న పదము భూలోకంలో, సువర్ణలోకంలో, పాతాళ లోకంలో, ఏ లోకంలో కూడా దొరకని అమూల్యానికి అమూల్యమైన ఆత్మకు సంబంధించిన అతి గొప్ప వరం ఆత్మకిస్తున్న, ఆత్మకు సంబంధించింది ధ్యానం. కాబట్టి మన సర్వీస్ ఎట్లానంటే అది ఎంత గొప్పదో ఆస్ట్రల్ ట్రావెల్ కాన్షియస్గా చేసేవానికి తెలుస్తుంది. కాన్షియస్గా ధ్యానం చేసేవానికి తెలుస్తుంది. కాన్షియస్గా మాట్లాడేవానికి తెలుస్తుంది. కాన్షియస్గా అర్థం చేసుకునేవానికి తెలుస్తుంది. ధ్యానం గొప్ప విషయం. ఏంది గొప్ప విషయం? భూలోక ఈ ఎవ్వడు ఇయలేంది
తల్లిదండ్రులు ఏముంది, ఈ బాడీలో ఉంటారు. ఆ బాడీ వెకెట్ అయిపోతేనే అయిపోయింది, సోల్ డిస్కనెక్ట్ అయిపోతుంది, ఆ పరంపర అయిపోతుంది, అయిపోయింది. కానీ ఆ సిలబస్ని ఏదైతే నెక్స్ట్ జన్మకి ఈ కరెక్షన్ చేసుకొని నెక్స్ట్ జన్మకి ఏదైతే మనము అవసరమైన హోంవర్క్ చేసుకొని మళ్ళా ఏ పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కపుల్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ పర్పస్ కోసం నేను ఈ భూలోకంలోకి రావాలి. ఈ భూలోకంలోకి వచ్చినాను, నేను ఎమ్మెల్యే అయినాను, బేకారు. కోట్లు సంపాదించిన బేకారు. ప్రపంచంలో నా ఎంత మనగాడే లేడన్నది బేకారు. లేదంటే నాకు ఇంత భూమి ఉంది బేకారు. లేదంటే ప్రపంచమంతా వీళ్ళందరూ నాకు తెలుసు బేకారు. నువ్వు వచ్చింది దానికోసం కాదు కదా. ఈ భూలోక యాత్ర చేసింది దానికోసం కాదు. నువ్వు పైన సెలెక్ట్ చేసుకుంది దానికోసం కాదు. నువ్వు సెలెక్ట్ చేసుకున్న సోలు, నువ్వు సెలెక్ట్ చేసుకున్న విషయం దీనికోసం కాదు. ఎప్పుడైతే మాయ కప్పబడి ఉంటుందంటారు కదా, ఏదైతే అన్కాన్షియస్గా ఉంటావు కదా, ఏది కాన్షియస్నెస్, ఏది అన్కాన్షియస్నెస్. ఒక మిక్సీ కొనాలి అని అంటే, ఒక మిక్సీ కొనాలంటే ఎన్ని వారంటీ ఉంది, ఎంత కాస్ట్ ఉంది, ఎన్ని రోజులు పనికి వస్తుంది, ఒక చెప్పులు అయితే ఎన్ని రోజులు వారంటీ వస్తుంది, ఒక షర్ట్ కొనుక్కుంటే డ్యూరబిలిటీ ఎంత ఉందని ఇంత బుర్ర బద్దలు కొట్టుకొని ఏ షాప్లో మంచిది, ఏ మిక్సీ మంచిది, ఏ గ్రైండర్ మంచిది, ఏ చెప్పులు మంచిది, ఏ కారు మంచిది, ఎక్కడ సైట్ కొనుక్కుంటే వాల్యూ పెరుగుతుంది, ఎంత ఫ్లోర్లు కడితే రెంట్ ఎంత వస్తుందని కూర్చొని ఎల్ఐసి ఎంత కట్టే వస్తుంది, చిట్టీలు వేస్తే ఎంత వస్తుందని పేజీలు రాస్తున్నాం కదా. ఓన్లీ లిమిటెడ్ టైం. ఆ లిమిటెడ్ టైంకే నీ జీవితంలో ఇంత ధారపోసి నీ శ్రమ, నీ ఫిజికల్, నీ ఇంత చేస్తున్నవాడు సోల్ ఎందుకు వచ్చినాను నేను అనేది టైం కేటాయించిన టైం లేదు. ధ్యానం ఈసారి పోయో లేదంటే ఈసారి మేడం పోయేసి నేను ధ్యానం చేయంటే, మేడం అంత టైం లేదు మేడం, వదిలేసేయి, ఏం అవసరం ఉంది. ఒక ఐఏఎస్ చదవాలి, ఒక ఐఏఎస్ ప్రిపేర్ కావాలి, ఐఏఎస్ ఎగ్జామ్స్ రావాలి, ఐఏఎస్ ప్రిలిమినరీ పాస్ కావాలి అని అంటే వానికి డిగ్రీ క్వాలిఫికేషన్, వాడికి రాలేదు, ఏం చేయాలి, వదిలే. నీ ధర్మం నీకు తెలుసు కదా. ఒక విషయం పట్ల నీకు ధర్మం తెలుసు. ధ్యానం నేను రమేష్కి ధ్యానం చెప్తే రమేష్ ఏమైతున్నాడో అనేది నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. నేను ఈ భూలోకంలో ఎవడు ఇయ్యలేంది నా స్నేహితుడికో, నా బంధువులకో, నా అన్నకో, నా చుట్టాలకో, పక్కనోడికో, ఎదుటోడికో నేను ఇయ్యాలనుకున్నా. నా ధర్మం ఏమి? ధ్యానం చేయనైనా అన్ని సమకూరుస్తాయి. పత్రిసారి ఏమన్నాడు? అన్నీ వస్తాయి నీ దగ్గరికి. అంటే ఏంటి? సంఘంలో నీకు కావలసిన పని అవుతుంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఏమొస్తుంది? సరి అయిన ప్రణాళిక వస్తుంది, సరైన అవగాహన వస్తుంది. సరైన అవగాహన వస్తే సరైన వ్యాపారం చేసి సరైన ఇది ఉంటే ప్రణాళికబద్ధమైన జీవితం ఉంటే ప్రణాళికబద్ధమైన వ్యాపారం చేస్తాం. ప్రణాళికబద్ధమైన వ్యాపారం చేస్తే కావలసినంత డబ్బు వస్తుంది. అంటే ఏమి? నువ్వు కాన్షియస్గా పనిచేస్తున్నావు, కాన్షియస్గా ఇన్వెస్ట్ చేస్తున్నావు, నీకు రావాల్సిన రిటర్న్ వ్యాపారంలో వస్తుంది. అయిపోయా, అంతే కదా. సరైన నిర్ణయం తీసుకుంటే సరైన ఫలితం వస్తుంది. సరైన నిర్ణయం తీసుకోవాలంటే సరైన ఆలోచనలు ఉండాలి. సరైన ఆలోచనలు ఉండాలంటే సరైన పద్ధతి ఉండాలి. సరైన పద్ధతి ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలా. సరైన ఆహారం తీసుకోవాలంటే సరైన అవగాహన ఉండాలా. సరైన అవగాహన ఉండాలంటే సరైన స్నేహితుడు ఉండాలా. సరైన స్నేహితుడు ఉండాలి అని అంటే అదో నీ అట్లా వాడొచ్చి ధ్యానం చేయనన్నా అంటే రమేష్ చెప్పినాడు, నేను ధ్యానం చేసుకుంటున్నా అంటే ఒక్కటి మొదలుపెట్టి అక్కడి వరకు నీకు తీసుకోవాలంటే ఏమైపోయింది? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఏమైపోయింది? ఇది పట్టుకుంటే అది దొరుకుతుంది. పత్రి సారు, సార్ మీరు వెయిట్ చేయండి పత్రి సారు. ఎందుకంటే ఎంత జర్నీ చేసినానో నాకు తెలీదు.
ఇదే తొడల మీద కొన్ని వేల కిలోమీటర్లు పండుగ ఏంటన్న తొడల పైన. నా పైన కారులో రాత్రి అంతా జర్నీ చేయాలంటే ఇదే తొడల పైన కొన్ని వేల కిలోమీటర్లు, కొన్ని ఎంత తిరిగింటాడో, ఎంత పడుకో ఉంటాడో. అట్లే ఇంకా ఆ డోర్ కాలు పెట్టుకొని ఈ లాస్ట్కి ఉంటే ఈ తొడల పైన ఎంతనో లెక్కలేనంత. పత్రిసారిని ఎవడైతే చూసినాడో ఆ కనులు అదృష్టం. పత్రిసారిని ఎవరైతే స్పర్శించుంటారో ఆ శరీరం అదృష్టం. పత్రిసారితో ఎవరైతే జర్నీ చేసింటారో ఆ సోల్కి అదృష్టం. చూస్తే చాలు, చూస్తే చాలు, ఆ దృష్టి నీ మీద పడితే చాలు, ఆ దృష్టి నీ మీద పడితే చాలు. ఆయన పని చేస్తే వేరే విషయం. ఇంకా ఆయన దగ్గర నువ్వు అర్హత సంపాదించుకుంటే వేరే విషయం. ఇంకా నువ్వు ఎక్కడో పిహెచ్డీనో ఐఏఎస్ పాస్ అయిపోయినట్లే. నీకు తెలీదు ఒక గురువు ఏం చేస్తాడో, నీకు తెలీదు. నీకు అవగాహన ఉంటే కదా. ఏదో పోతిమమ్మ పోతిమి, వస్తినమ్మ వస్తిమి, చేస్తిమి, ధ్యానం చేస్తిమమ్మ, రాత్రంతా చేస్తిమమ్మ, ఇంకా పోతిమమ్మ కాదు. నేనేమంటున్నా, ఆధ్యాత్మిక జీవితం కత్తి మీద సాము లాంటిది. గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. చాలా చాలా అంతే. చెప్తాడు సారు, సాములతోనా పాములతో పెట్టుకుంటే కుదరదమ్మా. ఆధ్యాత్మికం రెండు వైపుల పదునైన కత్తి. నీవు కళ్ళు మూసుకోనో లేకపోతే నన్ను ఎవడు చూడలేదే, నా మాట ఏమన్నా మాట్లాడుకోవచ్చు, నేను ఏదన్నా చేయొచ్చు అంటే కుదరదు. ఇక్కడ కుదరదు. ఇక్కడ ఏ ఇన్ఫ్లుయెన్స్ పనిచేయదు. ఎవడు రికమెండేషన్ లేదు ఇక్కడ. నీవే రికమెండేషన్, నీవే పనిష్మెంట్, నీకే పనిష్మెంట్. నీవే ప్రోగ్రెస్ చేయాలా, నువ్వే పెరిగేదైనా నువ్వే, తరిగేదైనా నువ్వే, పాతాళంలోకి పోయేదైనా నువ్వే. నీకెవ్వడు ఏం చూస్తూ ఉంటాడు అంతే. సారేమన్నాడు, అపో దీపో భవ అన్నాడు అంతే. అంటే ఒక పదానికి ఒక గురువు సెలెక్ట్ చేసుకున్నాడంటే అపో దీపో భవ అంటే నువ్వు ఉద్ధరించుకో, నాకేం సంబంధం లేదు. నీకేమని చెప్పినా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అన్నాడు. ఏమన్నాడు, ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి అన్నాడు. ఆ స్టేట్మెంట్లు ఎంత పెద్ద స్టేట్మెంట్. ఆధ్యాత్మిక ప్రపంచమంతా, ఆధ్యాత్మిక జ్ఞానమంతా రంగరించి ఒక హౌస్ని తయారు చేసేసి ఒక పదాల్లో కూర్చి నీ చేతికి ఇచ్చేసినాడు అంతే. నువ్వు కూర్చున్నంతే, చేసినంతే, సాధన చేసినంతే, నువ్వు తీసుకున్నంతే అంతే. ఊరికి మాట్లాడు మాస్టర్. ఒక మాస్టర్ స్పష్టంగా ఒక స్టేట్మెంట్ ఇస్తారు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అంటే నీకు శ్రద్ధ ఉంటే నీకు జ్ఞానం వస్తుంది. శ్రద్ధ లేకుంటే ఎవడికి అవసరం ఉంది? పత్రిసారికి ఏం అవసరం ఉంది? నాకేం అవసరం ఉంది? నాకేం అవసరం లేదు. ధ్యానం చేసినా ఒకటి, ధ్యానం చేయకపోయినా ఒకటే. నా ధర్మం ధ్యానం చెప్పడం, నా ధర్మం. నీకు ఒక మాట చెప్పడం నా ధర్మం. ఆ తర్వాత నాకు సంబంధమే లేదు. నీ అకౌంట్ క్లోజ్, నాకు సంబంధమే లేదు. అంటే ఏమి? మనకి నేను అయిపోయింది. నాకు తెలిసిన ఆధ్యాత్మిక ధర్మాన్ని నేను కరెక్ట్ ఆచరించినానా లేదా, నాకు తెలిసిన విషయ పరిజ్ఞానాన్ని, నాకున్న ఆవగిందంత అవగాహనని అవతల వాళ్ళకి తెలియపరిచినానా లేదా, అది నన్ను అవతల వాళ్ళని ఇష్టం, మనకు సంబంధం లేదు. అయిపోయా. అంతే కదా, అంతే కదా. గుర్రాన్ని నాడి వరకు తీసుకెళ్ళగలుగుతాము, బలవంతంగా కదా నీళ్ళలోకి ముంచి నీళ్ళు దాపినాం కదా కదా. ఒకరోజు నాన్నను ఫ్రెండ్ బలవంతం మీద కూర్చు పెడతాడు. వాడి ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి. వాడు కూర్చుని టైం వేస్ట్ చేసుకున్నా వాడన్నా ఏదన్నా ఆ పని కోసం అన్న తిరుగుతుంటే ఆ పని అన్నీ అవుతుంది కదా. ఈడ టైం వేస్ట్, ఆడ టైం వేస్ట్. ఎందుకు మళ్ళీ నా వల్ల ఈయనకి టైం వేస్ట్? అదన్నా పని అవుతుంది కదా. ఇంక మళ్ళీ ఏదో ఒక పని అవుతుంది కదా. అట్లా ఎంతవరకు అని ఏంట పడతావు? అవసరం అంటే ధర్మం అంతే, ధర్మం అంతే. ఇంకేముంది? ఇంకేం కావాలా? ఎంతవరకు అని చెప్తాం? భగవద్గీత అయిపోయింది, అన్నీ అయిపోయినాయి కదా. ఉపనిషత్తులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఈరోజు కొత్తగా చెప్తున్నాడా? ప్రతిసారికి ఏమన్నాడు బుద్ధుడు? ఏం చెప్పినాడు? 2500 సంవత్సరాల తర్వాత నేను 2500 సంవత్సరాల తర్వాత నేను మైత్రేయి బుద్ధుడిగా వస్తాను అన్నాడు. ఆనందుడు అడుగుతాడు బుద్ధుడిని, స్వామి ఏమి అంటాడు? అపో దీపో భవనైనా లాస్ట్ సందేశం నాకు చెప్పు. అందరికి చెప్తాడు. లాస్ట్కి ఏడుస్తూ ఉంటాడు. పిలుస్తాడు బుద్ధుడు, ఏం నాయనా, ఏం
అంటాడు, అపో దీపోభవ అంటాడు. అంతే. అప్పుడు చెప్తాడు బుద్ధుడు, నా వాణి విశ్వవ్యాప్తం కావాలి అంటే. చూడండి, 2500 సంవత్సరాల ముందు బుద్ధుడు భవిష్యత్తును ఎట్లా దర్శించింటారు, వాళ్ళు భవిష్యత్తును ఎట్లా దర్శించింటారు. 2500 సంవత్సరాల తర్వాత నా వాణి నేను మళ్ళా రాకడ వస్తుంది, మైత్రేయ బుద్ధుడికి వస్తాను నేను అంటాడు బుద్ధుడు. 2500 సంవత్సరాల క్రితము ఆనందుడితోనే ఒక బాడీ వెకెట్ చేసే టైంలో వస్తున్న స్పష్టమైన మాట. ఎందుకంటే బుద్ధుడు సరైన పలుకులు, సరైన మాట మాట్లాడతాడు కదా. ఎందుకంటే బుద్ధుడు సరైన ధ్యానం చేసినాడు కదా, బుద్ధుడికి సరైన అవగాహన ఉంది కదా, బుద్ధునికి సరైన పరిజ్ఞానం ఉంది కదా. అట్లప్పుడు ద ఫైనల్ స్టేట్మెంట్ ఏమి వెళ్ళా, ఎంత బుద్ధుడు అంటేనే అపరమైన కాన్షియస్ ఫెలో. మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ ఉంటాడు బుద్ధుడు. అంటే ఈ సెకండ్ ట్రావెల్ అయినాడంటే ఈ సెకండ్కి తెలియదు, ఆయనకి ముందు కూడా తెలియదు, వెనక్కి తెలియదు. ఈ ప్రజెన్స్ మూమెంట్ ఈ సెకండ్లోనే ఉంటాడు బుద్ధుడు. అంటే ఎంత కాన్షియస్గా ఉంటాడు. అంత కాన్షియస్గా ఉన్న బుద్ధుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఎంత దర్శించుంటాడు. ఏదో ఒక సందర్భంలో పత్రిసారి అంటాడు, బ్రహ్మజ్ఞాని అంటే రమేష్ ముందు కూర్చుంటే గతము తెలుస్తుంది, నాకే వర్తమానం తెలుస్తుంది, భవిష్యత్తు తెలుస్తుంది. ఒక స్టేట్మెంట్ చెప్తాడు. అంటే ఏమి, ఒక గురువుని భవిష్యత్తు తెలుసు, వర్తమానం తెలుసు, గతము తెలుసు, చూస్తేనే. అట్లప్పుడు బుద్ధుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే, ఫైనల్ వర్డ్స్ ఇవ్వాలంటే ఎంత చెప్పింటాడు. అలాంటి బుద్ధుడు 2500 సంవత్సరాల తర్వాత నీ కళ్ళెదురుగా, నీ సమక్షంలో, నీ ఇంటికి వచ్చి నీ ఎదురుగా నడిచినాడంటే అలాంటి బుద్ధుడే పత్రిసార్. తనే స్టేట్మెంట్, తనే కన్ఫర్మ్ చేసినాడు. పత్రిసారే నేను బుద్ధ. కావాలంటే కంపేర్ చేసుకోండి. బుద్ధుడు స్టేట్మెంట్ ఇచ్చిన దానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆవిర్భావము ఇవన్నీ కంపేర్ చేసుకుంటే ఆ చరిత్రలోనంతా అట్లా చూస్తే నీకు తెలిసిపోతుంది. అందుకే ఏం చెప్తారు అంటే, ధ్యానం అనేది, ధ్యాన ప్రపంచం అనేది, ధ్యాన ప్రచారం అనేది నీకు ఇచ్చిన సువర్ణ అవకాశం. ఆధ్యాత్మిక సేవ అనేది నీకు ఇచ్చిన సువర్ణ అవకాశం. ఒక్కసారి బాడీ వెకెట్ ఇట్లాగానే అయిపోయింది అనుకో, కాన్షియస్గా బాడీ వెకెట్ చేసేసి ఊరికి అట్లాగానే నీ శరీరాన్ని చూసుకుంటే, ఏందిరా ఇది 10 రూపాయలకు విలువ లేనిది నీది. 10 రూపాయలు ఎవడన్నా కానీ నీ శరీరాన్ని తీసుకుపోయి ఒక మెడికల్ కాలేజీకి తప్పనిచ్చి ఎవడైనా 3వ రోజుకి 1.5 రోజుకి నీ ఇంట్లో కూడా పెట్టుకోరు. ఫస్ట్ బంధువులు ఎప్పుడు వేస్తారు, వీని తీసిపోయి ఎప్పుడు గుంతలోకి వేయాలా అనే చూస్తారు. 10 రూపాయలు పనికి రాని బాడీని ఎక్కువ మురుసొద్దు. వచ్చిన పని చేసుకో. ఫస్ట్ అవకాశం ఉంది. ఈరోజు మన ఇంటికి మన ఇంట్లోన ఒక పైన ఒక స్లాబ్ ఉంది. ఆ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయ్యా భగవంతుడా, ఈరోజు నాకు స్లాబ్ ఇచ్చినావు, లేదంటే ఈరోజు నాకు అన్నం పప్పు ఇచ్చినావు, నీకు కృతజ్ఞత ఉండి. ఈరోజు నేను వచ్చేందు కన్నా 25 సంవత్సరాలు నాకు ఈ గుంటకల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నన్ను హైదరాబాద్కు పంపించడానికి, నేను ఏదో 4 మాటలు నేర్చుకోవడానికో 10 ఊర్లు తిరగడానికి నాకు ఏదైతే ఈ బేస్ ఏదైతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ గుంటకల్ ఇచ్చిందో, అందుకే నేను ఫస్ట్ మాట ఏమన్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పాదాభివందనాలు అన్నా. మరి నాకు మార్గం చూపించిన వాళ్ళు, నన్ను ప్రోత్సహించిన వాళ్ళు, అక్కడికి తీసుకెళ్ళడానికి, హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లోకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడిన వాళ్ళు గుంటకల్ వాళ్ళు. ఇక్కడ కాకుండా నేను ఎక్కడ థ్యాంక్స్ చెప్పాలా? ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ గుంటకల్ వాళ్ళు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ప్రముఖ పాత్ర ఎట్లా వహించినారు. 2000 నుంచి 99 నుంచి అగ్రెసివ్గా ఉన్న పిడిగడి మందితో నుంచి విస్ఫోటం ఎట్లా చెందించడానికి మూలకారకమైన కర్నూలు అనే జన్మభూమి పిఎస్ఎస్ఎంకి కర్నూలు. కానీ క్షేత్రస్థాయిలో గుంటకల్ అనేది విస్ఫోటం చెందడానికి కావలసిన ప్రాథమికమైన ప్రతి విషయాన్ని ఫస్ట్ సొసైటీ గుంటకల్ సొసైటీనే చేసింది. తెలీదు చాలామందికి. నేను
పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ గుంటకల్ వాళ్ళు పాత ఇంత ముక్క ఉంటుంది కదా, ఆ ముక్క కూడా ఎక్స్పెక్ట్గా ఉంటారు. ఆ ఫస్ట్ ప్యాంప్లెట్ విద్యార్థుల ధ్యానం ఆవిష్కత, దేవాలయాల ధ్యానాలయాలు, నిత్య జీవితంలో ధ్యానం ఆవిష్కత, ధ్యానంలో నా అంతరయాత్రలు, ధ్యానం శరణం గచ్చామి, భజగోవిందము, కృష్ణోపదేశము, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? పత్రి సార్ వాయిస్ని ప్రపంచానికి వినిపించే దాంట్లో అందరితో పాటు ప్రముఖ పాత్ర గుంటకల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అన్ని రకాలుగా. ఫస్ట్ 2 రోజుల ధ్యాన మహాయజ్ఞం, 3 రోజుల ధ్యాన మహాయజ్ఞం గుంటకల్లో ఎండమూరి వీరేంద్రనాథ్తో చేసినారు. ఫస్ట్ మల్టిపుల్ బ్రోచర్ గుంటకల్ వాళ్ళే చేసినారు. ఫస్ట్ పోస్టర్లు గుంటకల్ వాళ్ళే చేసినారు. ఫస్ట్ మనం ఒక అడుగు వేసినాం, ఆ అడుగు పైన ఆ అడుగు వేసినాం, ఆ అడుగు పైన మిగతా వాళ్ళంతా స్ట్రాంగ్ చేసుకుంటూ అక్కడి వరకు వెళ్ళినారు. నేను ఏదో ఒక సందర్భంలో రవికుమార్ సార్ వాళ్ళ విషయం హిందూపూర్లో మాట్లాడినప్పుడు 1992 అనుకుంటా, అప్పుడే విజయ్ కుమార్ సార్ వాళ్ళ ఏమంటారు థియేటర్ ఓపెన్ చేసే పత్రి సార్ పోయినాడంట, టక్కి చేసుకొని పోయినాడు. అప్పుడు సార్ ఎట్లా ఉండేటోడు పత్రి సార్? ఇప్పుడు మనం లాస్ట్ బాడీ వెకెట్ చేసే టైంలో పత్రి సార్ ఏం లేదు. మేము జర్నీ చేసేటప్పుడు ఏ గురువు కానీ తినేది ఎట్లా తినాలా, మాట్లాడేది ఎట్లా మాట్లాడాలా, కూర్చునేది ఎట్లా కూర్చోవాలా దగ్గరుండి నేర్పించిన. కొడితే మొత్తం చెమడాలు అట్లా చెమడాలు ఒలిచిపోయేది. అంటే ఆడ కూర్చున్నాడంటే మ్యాగజైన్స్ తీసుకొని వస్తే ఎదుటివాడు నెక్స్ట్ నీదే. గుండెగల్ పిరమిడ్ ధ్యానం అయిపోతేనే ధ్యాన లహరి, ఆ తర్వాత బుద్ధ పిరమిడ్ ధ్యాన కింద ఇట్లా ఒక్కొక్కటి వస్తుంటే ఒక్క పదము కామా కాడ ఫుల్ స్టాప్ పడినా, ఫుల్ స్టాప్ కాడ కామా పడినా భజగోవిందమే. ఇంకా మామూలుగానే ఒక మ్యాగజైన్ కరెక్షన్ చేయడానికి పత్రిసారి తీసుకునే టైము ఒక 4 hours. నెలలో 4 hours ఆడొచ్చి ఉండాలంటేనే వాడు బస్సు ఎక్కేటప్పటి నుంచి టెన్షన్. సార్ ఓకే చేసి ప్రింట్అవుట్ తీసుకొని వచ్చి మళ్ళీ ప్రింట్అవుట్ తేయా నేను చేస్తానన్నంత వరకు వాడిని చూస్తుండల్లా ఆహా. చాలా రీజన్స్ ఉంటాయి. అట్లా ఆయనతో కొన్ని సంవత్సరాలు 25 సంవత్సరాలు జర్నీ చేయాలంటే ఎట్లుంటుంది? 365 రోజులు ఉన్నారు. ఆంధ్రాలో ఉండేటోడిని, అట్లా మహారాష్ట్రకు పోయినా ఉండేటోడిని. సార్ అంటేనే ఇంకా వేరేది ఏం పని లేదు. రాత్రి దిగితేనే విజయ్ 16వ తారీఖు బాంబేకి పోవాలంతే. అంతే, తల ఊపడం తప్ప నుంచి సార్ అని క్వశ్చన్ కామలేదు, ఏం లేదు. ఏమే బాంబేలో కలుద్దామా అంతే. పోయేటప్పుడు ఒకటే మాట, బాంబేలో కలుద్దామా అంతే. ఆడ మళ్ళీ బాంబేలో కనపడాల్సిందే అంతే. అంటే ఎంత కాన్షియస్గా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. నేనేదో చేసినాను ఏదో చెప్పుకోవడానికి కాదు, ఆయన అంత జాగ్రత్త నేర్పించినాడు. మేజర్గా ఉన్న ఇష్యూని పట్టించుకోను, మైనర్గా ఉన్న ఇష్యూని పట్టించుకోను. నాకు మైక్రో ఇష్యూ ఉంటుంది చూడు, దాన్ని పట్టించుకుంటాను అంటాడు. ఇంకా మైక్రో ఇష్యూ పట్టుకున్నప్పుడు మేజర్ ఇష్యూ ఎట్లా జరుగుతుంది చెప్పు. నేను కరెక్ట్ పాదులు కరెక్ట్ తవ్వి బేస్మెంట్ కరెక్ట్ చేస్తాను, ఆ తర్వాత ఇల్లు ఎట్లన్నా కట్టుకోండి అని అంటే అవగాహన ఉన్నాడు. బేస్మెంట్ కరెక్ట్ ఉంటే మిగతాదంతా కరెక్ట్గా ఉన్నట్లే కదా. సార్ ఏమంటారు మైక్రోదే పట్టుకుంటానంటాడు. అది పత్రి సార్ అనేది వ్యసనం. ఆయనతో జర్నీ చేసిన వాడికి ఆయన లేకుండా ఏం చేస్తాం? నీ జీవితంలో పత్రి సార్ ముందు, పత్రి సార్ తర్వాత నీ జీవితం. ఇప్పుడు ఎందుకు అని అంటే, నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అని అంటే, నేను చెప్తున్నాను కదా, నేను నా అవగాహనతో నేను ఒకటి నేర్చుకుంటా, నీ అవగాహనతో నువ్వు ఒకటి నేర్చుకుంటావు. నా పర్పస్ ఒకటి, నీ పర్పస్ ఒకటి, అంతే కదా. నువ్వు ఏది నేర్చుకోవాలంటే నీ గురువుతో తీసుకునే ఏదైతే గురువుతో నువ్వు ఏది తీసుకోవాలని ఉంటుందో నీ అవగాహన బట్టి తీసుకుంటావు నువ్వు, అంతే. అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అత్యంత విలువైన పాత్ర, అత్యంత గొప్పదైన పాత్ర
గుంటకల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఉంది, పవనపుత్ర పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఉంది. ఈ పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు ఒక వ్యవహారం జరిగింది. ఫస్ట్ టైం పత్రి సార్ వాళ్ళ అన్న వచ్చినాడు దీని ఓపెనింగ్కి, వచ్చినాడు. వాళ్ళ కూతురు, చిన్న కూతురు వచ్చింది దీని ఓపెనింగ్కి. అక్కడ ఆ ఎదురుగా షామ్యాన్ వేసారు పెద్దగా. ఆ పాపము దొడ్డప్పు వచ్చినాడు, లోపలికి పోతున్నాడని త్వరగా వచ్చేసింది. చూసినాడు సారు దూరం, నేనే పక్కన ఉన్నా, సార్ దూరం చేసినాడు. సరే, ఆ స్టేజ్ కాడికి పోయిన తర్వాత వాళ్ళ అన్నని పిలిచినాడు, పక్కన కూర్చోపెట్టుకున్నారు. చిన్నమ్మాయి స్టెప్స్ ఎక్కుతుంది. గుడి అంటాడు మామూలుగా, గుడి. ఆ చెప్పులు ఉన్నాయి కదా, చెప్పులంతా ఆర్డర్గా లేవు. ఎన్ని చెప్పులు ఉన్నాయో అవన్నీ ఆర్డర్ పెట్టి పైకి రా. చెప్పులన్నీ సరిదిచ్చినాడు. నువ్వేం నాకు ఎక్కువేం కాదు, నువ్వు కూడా లీస్ట్ ఆడండి, చెప్పులన్నీ సర్ది పైకి రా అన్నాడు వాళ్ళ కూతుర్ని. పత్రి సార్ ఇదే గుంటకల్. ఎక్కడ ఎట్లా అంటే అమ్మాయికి లేకపోయి ఉండొచ్చు, కానీ బుద్ధుడు అనేవాడు ఎప్పుడైనా కానీ నీలో ఏదైతే లోపం ఉందో నిర్దాక్షిణంగా తీసేవాడే బుద్ధుడు. సాటర్ అంటారు, నిర్దాక్షిణంగా తీసేస్తాడు. బుద్ధుని పద్ధతే అది, నిర్దాక్షిణ్యం. వ్యక్తిత్వం వెన్నపూస, వ్యవహారం నిర్దాక్షిణ్యం బుద్ధుడిది. నిర్దాక్షిణ్యం తీసేయాలి, అంతే అంతే, కోసేయడమే అంతే. ఫస్ట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోన పత్రి సారు పిరమిడ్స్ని ఒక గ్రాస్ రూట్ లెవెల్లోకి తీసుకెళ్ళి తన విశ్వ ప్రణాళికని ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు తన ఉన్న మాస్టర్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే కారక్షేత్రము గుంటకల్లే మళ్ళా బేస్ చేసుకున్నాడు. ఆ టైంలో జీవితంలో అవగాహన లేక, జీవితంలో సరైన ఇది లేక, నా అసమర్థత వల్ల కొద్ది కోల్పోవలసి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే అహంకారము, గర్వము, మూర్ఖత్వము, లేజీతనాన్ని బట్టలు ఊడిదీసి నగ్నంగా నిలబెట్టిన ఊరిది నాకు, నగ్నంగా. ఆ టైంలో డిప్రెషన్ అయిపోయి ఏదో వేరేలాగా ఉంటే బాబా గుడికి వెళ్ళిపోయినాను. అక్కడ అంతా ధ్యానం. నాకు ఈ వ్యక్తులంటే ఇష్టం లేదు. ఆ టైంలో ఆ అవగాహన లేని టైంలో సరే ఏదో రకంగా బాబా గుడికి వెళ్ళాను. భక్తి మార్గంలోనే ఎంత పీక్కి వెళ్ళాలా, భక్తి మార్గంలో ఎంతవరకు అయితే ఒక మనిషికి ఆ టైంలో ఎంతవరకు వెళ్ళాలో అంత పీక్ వెళ్ళి భక్తి మార్గంలోనే అంత పారాయణము, నిత్య పారాయణము, 4 హారతులు, అది ఇది అంతా ఈ ఊళ్ళోనే అన్ని చేసి ఎక్కువ అంతే సాయి 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 అని రమించేవాడిని. మన గుంటకల్లో టింబర్ డిపో ఈడ క్రౌన్ టాకీస్ ఆ టైంలో టింబర్ డిపో ఉండేది. ఆ టింబర్ డిపోలోన ఒక ఫ్రెండ్ ఉండే, ఒక అబ్బాయి వచ్చి సాయిబాబా హారతి అయిపోయినాక వచ్చి ఎప్పుడు రోజు ఎప్పుడు హారతి చేసేటోని ఆడొచ్చాడు. కూర్చున్నప్పుడు ఆ అబ్బాయి వచ్చాడు. అన్న, రోజు నువ్వు మాట్లాడి చూడండి, నీకు ఇంకొక షిఫ్ట్ అవుతున్నావు, నీకు ప్రమోషన్ వస్తున్నప్పుడు జరిగే డ్రామా చెప్తున్నాను నేను. నీ సోల్ ప్రమోషన్ ఇస్తున్నాడు బాబా అయినా కానీ నీ గురువు ఇంకొక గురువుకి అప్పచెప్పేటప్పుడు జరిగే డ్రామా చెప్తున్నా ఇదంతా. అందుకే చెప్తున్నా ఇది. అన్న, రోజు వచ్చి అరుస్తావు, ఏం చేయొద్దు, చిన్న పిల్లోడు, ఏం చేయొద్దు, కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి అన్నాడు మన అనిల్. ఈ మనిషికి ఏముంటుంది, అప్పటికే మనిషికి అహంకారం ఉంటుంది కదా. ఎంత కాదనుకున్నా అది డిఎన్ఏలో ఉంటుంది కొంచెం. పోబాయి 4 పూటల హారతి చేస్తా, బాబా పారాయణం చేస్తా, ఏదో చేస్తా, నాకు తెలిసిందంతా. ఇంకా మళ్ళీ కొత్తగా ఏముంది, బాబా సేవ కన్నా ఇంకేం కావాలా, ఏదో తెలియని మూర్ఖత్వంతో అవగాహన లేక ఒక మాట మాట్లాడితే ఆ టెంపుల్ నుంచి ధ్యాన కేంద్రం పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఫస్ట్ ఎంట్రీ అయితేనే అనిల్ వచ్చేసి ఆ రోజు నాకు తెలిసి శుక్రవారం పోయేసేసి ఇంటి నుంచి ధ్యాన కేంద్రం సుబ్బప్ప కాంపౌండ్లో ఉండేది. ఇంటి నుంచి అక్కడికి పోవాలంటే ఏమి
అక్కడికి పోతే రామాయణం అడుగుతారో, భారతం అడుగుతారో, ఇంకా ఏమన్నా అడుగుతారో, ఉపనిషత్తులు ఏమన్నా అడుగుతారో మనకి ఏం తెలీదు. మనం అడిగిపోతే కళ్ళు మూసుకున్నంతసేపు మురళీధర్ సార్ వచ్చినాడు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస చెప్పినాడు. కళ్ళు మూసుకున్నాను, చెప్తా అన్నాడు ఏమని, ఇట్లా చేయాలా ఇట్లా చేయాలా అని. అంటే కళ్ళు మూసుకున్నా, ఏమడుగుతారో కానీ ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత ఎవరు ఏమో అడగలే, నీకేం జరిగింది, నీకేమో ఎక్స్పీరియన్స్లు అన్నీ అడిగినారు. అడిగితే మనకి ఆ ఎక్స్పీరియన్స్లు అంటే తెలియదు కదా, సరే ఏదో అని అట్లా అయిపోయింది, నడిచిపోతుంది. అప్పుడు అనిల్ వచ్చినాడు నా దగ్గరికి. అన్నా అన్నాడు, ఆయన వయసులో పెద్దోంది కదా. అన్నా అన్నాడు, ఏం బాబు అన్న. అనిల్ అని పేరు కూడా తెలియదు నాకు. ఏం బాబు అన్న, షిరిడి సాయిబాబా నాకు మెడిటేషన్లో వచ్చి పలానా రోజు ఆదివారం రోజు నువ్వు ధ్యానంలో 9:30 కూర్చో, నీ గురించి నేను చెప్తాను అన్నాడు. నేనేమన్నా ఏముంది బాబు, గుడి నుంచి ఇడికొచ్చి ధ్యానం చేస్తున్నాం కదా, బాబా తిడతాడు, ఇంక అంతకన్నా ఏం చేస్తాడు, మంచిగా సేవ చేసుకునేవాడు పోయి ఆడ తిరుగుతున్నావురా అని తిడతాడులే, ఇంకా అంతకన్నా అని సైకిల్ తీసుకొని వచ్చేసిన. ఓ 2 రోజుల తర్వాత అతను వచ్చి నాకు చెప్పాడు, వచ్చేసి బాబాయ్ మెసేజ్ ఇచ్చినాడంటే. నేను కొంచెం షాక్ అయినా, అవునా ఈ మాట చెప్పింటాడా అని. ఆ అబ్బాయి చెప్పింది కరెక్టే కాదా, ఎందుకంటే బుద్ధి తర్కమే కదా. నువ్వు ఏది చెప్పినా రివర్స్ ఆలోచిస్తుంది. నువ్వు వచ్చేసి నాన్న ధ్యానం చేస్తే రోగాలన్నీ తగ్గుతాయంటే ఫస్ట్ ఏం చెప్తుంది, మనసు ఏం చెప్తుంది, అన్ని హాస్పిటళ్ళు ఎందుకున్నాయి, గాలి గమనిస్తే అన్ని హాస్పిటల్ ఎందుకున్నాయి, ఇంకా అవే కదా. మనము ఎదుటి వాడిని వాదించేసి మనం గెలిస్తే మనం హీరో. నేను క్రాస్ చెక్ చేస్తే క్రాస్ చెక్ చేసి మాట్లాడినాం అనుకో మనం హీరో. లేకపోతే ఎందుకు మెడిసిన్స్ ఇవన్నీ మనకి అవే ఎదురయ్యింటాయి కదా అని పోయి అడిగితే, నా ఇంట్లో బాబా దునికాడ కూర్చున్నది ఎక్కువ చేసి ఉంటాం కదా, ఆడ కూర్చొని అనిల్ చెప్పింది కరెక్ట్ అయితే నాకు నిదర్శనం ఇదే కదా, అన్ని దాంట్లోకి ఎవిడెన్స్ బేస్డే. మనం కూర్చుంటే నాకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదో జరిగిపోయింది. అప్పుడు కూర్చుంటే అది కరెక్ట్ అని బాబా ఏదో ఒక సంఘటన జరిగింది. ఇంక అంతే లేచిన అంత లిటరల్గా లేచి అప్పుడే వసంత మేడం డ్యూటీ, మన భూశెట్టి వసంత మీద వసంత మేడం మన వసంత మేడం ఉరవకొండకు పోతుంది. 10 days మౌనధ్యానం వెంకటేశ్వర సార్ ఉరవకొండ రాంపత్రి. అక్కడికి పోతే ఎప్పుడు పత్రిసార్ లిటరేచర్ ఏది చదివేటోని కాదు నేను. సరే అక్కడ సాధన చేసుకున్నా, ఒక సాధన చేస్తూ ఉన్నా, 10 రోజులు మౌన ధ్యానం. ఇంకా నాకు నిదర్శనం అయిపోయింది, ఎవరు చెప్తే మనం వింటామో వాడే చెప్తాడు మనకి ఇచ్చి, నాయనా ఆ అబ్బాయి చెప్పింది కరెక్టే అని. ఇంకా అయిపోయి కదా, సర్టిఫై చేసేసినారు ఇది కరెక్ట్ అని. ఇంకా అప్పుడు మనం ఏది చేసినా అతే చేస్తాను నేను, చేసేదంతా అతే నేను నిజంగా. అంటే పోయి ఇంకా అన్నం తినుకోకుండా హాస్టల్ ట్రావెల్ చేయాలి. ఫస్ట్ థాట్ పవర్ చూడాలా, ఇది కరెక్ట్ ఆరా చూడాలా. ఇంక ఇవే అతి భక్తి మార్గంలో కూడా అతి. మా ఇంట్లో వాళ్ళు భయపడిపోయినారు, ఇంకా వీడు ఏమైపోతాడు అని. ఒకటి పోగొట్టి ఇంకోటి మొదలైనాడు వీడు అని. ఇట్లా ఎక్స్ట్రీమే వీడు. సరే అని ఆడ కూర్చొని ఫుడ్ తినిపోకుండా ఎటు తిరిగి హాస్టల్ ట్రావెల్ చేసి ఇంటికి పోవాలని నేను అంతే. అది ఏమన్నా కానీ అనిల్ వాళ్ళమ్మ 6 గంటలు ఎట్లా కూర్చునేది తెలుసా. అనిల్ వాళ్ళమ్మ ఇట్లా కూర్చుంటే శిల్పం అమ్మ. ఇట్లా కూర్చుంటే 6 గంటలు ఇట్లా కథలను కూడా ఫ్యాన్ వేస్తే గాలికి ఆమె హేరు కదలాల కానీ 6 గంటలు కనీసం ఇట్లా కూడా కనీసం కదలదు ఆమె అంతే. అనిల్ వాళ్ళమ్మ అప్పుడు అంతే. ఇంకా చూస్తే ఆమె అంతసేపు చేస్తుంది కదా, అంత పెద్ద ఆవిడ అంతసేపు చేస్తుంది కదా, మనకేమొచ్చింది అని ఇన్స్పిరేషన్ కదా అని. ఇంక అట్లా చేస్తా అంటే ఒక 5 day కాన్షియస్ హాస్టల్ ట్రావెల్ చేసిన అయిపోయా. అది నా జీవితంలో మొత్తం వలిసేసింది. అది నన్ని ఆ హాస్టల్ ట్రావెల్, ఆ కాన్షియస్ హాస్టల్ ట్రావెల్ నన్ను మొత్తం నా జీవితాన్ని ఇట్లా తిప్పేసిన సంఘటన అది. ఉరవకొండలో అయిపోయింది. ఇంకా కూర్చున్నా అంతే. ఇంకా అట్లా అన్కాన్షియస్ మొత్తం వచ్చిన ఆ సెకండ్లోనే జరుగుతున్న ఆ మాస్టర్ రావడము, ఆ ఛాంబర్స్ కాడ నిలబడ్డము, నేను ట్రావెల్ చేయడము, ఆడ చూడడము, మళ్ళీ రిటర్న్ రావడము, నా బాడీలో నేను కాన్షియస్గా ఉండడము, అవన్నీ చూస్తా ఉంటే నాకు తెలిసిపోతుంది కదా. ఏ మనిషికి విశ్వద అంత గొప్పగా వేమనని బట్టలు తీసిందంటే ఏంటి, అంత పాత్ర
వేమన ఆధ్యాత్మిక జీవితంలో విశ్వద పాత్ర ప్రముఖమైన పాత్ర. విశ్వద లేకపోతే వేమన లేడు. అభిరాముడు కథ కాదు, ఒక సంఘటన, ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మిక సంఘటన, ఆధ్యాత్మికలో నీకు ఒక రియలైజ్ అయ్యే పీరియడ్ వస్తుంది. ఆ సెకండ్లో ఆ కాన్షియస్గా ఆ సెకండే ఉంటుంది అంతే. ఆ సెకండ్ని పట్టుకొని ఏదైతే నువ్వు అవగాహనతో నన్ను మసులుకున్నావా రైట్ ట్రాక్లో పోతావు. ఆ అవగాహన వచ్చిన తర్వాత కూడా అవగాహన లేకుండా జీవించినావా పునరపి జననం పునరపి మరణం. ఏం కావాలా? అప్పుడు ఆ జరిగిన ఒక చిన్న సంఘటన, ఒక యాస్ట్రల్ ట్రావెల్, అప్పుడు మళ్ళీ ఆ బుక్ని చదివిన తర్వాత సేమ్ అట్లే ఆయన 6 గంటలు కూర్చున్నప్పుడు నేను ఎందుకు కూర్చోలేను? ఒక ఇన్స్పిరేషన్ ఎట్లా ఉండాలా? ఆవిడకి 1+1 = 2 అయినప్పుడు నాకు 1+1 = 2 ఎందుకు కాదు? ఫార్ములా ఏం డిఫరెన్స్ లేదు కదా, క్యాలిక్యులేషన్ అంతా ఒకటే కదా. ఆయనకి పట్టుదల ఉంది, నీకు శక్తి ఉంది, వయసు ఉంది, పోయిన పర్పస్ ఉంది, టైము ఉంది. అన్ని ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేయలేదు? పోయిందే ధ్యానం చేసుకోవడానికే కదా. 10 రోజులు ఏం లేదు, మౌన ధ్యానం చేసి ఎంత తింటే అంత తిని నోరు మూసుకొని ధ్యానం చేసేకే కదా వచ్చింది. ఆయన కూర్చుంటున్నప్పుడు నీకన్నా కొంచెం పెద్ద ఆవిడ కూర్చుంటున్నప్పుడు నీకు అన్ని చక్కగా ఉండి, అవయవాలన్నీ చక్కగా ఉండి, కరెక్ట్ టైంకి ఫుడ్ పెట్టి అన్ని చక్కగా పెట్టినప్పుడు ఇంకా నీకేం రోగం వచ్చింది? అట్లా గురువు పండుగ ఎందుకు వచ్చినావు? ఇంట్లో పడుకోవచ్చు కదా. వచ్చిన పర్పస్ అది కదా. ఆ పర్పస్ సరిగా అవగాహన వస్తుంది అంతే. కొన్ని టైంలో అట్లా వస్తుంది అంతే. ఇంకా అప్పుడు కూర్చొని నా లోపల గురువు చెప్పేది ప్రతిదీ అక్షర సత్యం, రాంపా చెప్పేది అక్షర సత్యం. ఆస్ట్రల్ ట్రావెల్ ఉంది, టెలిపోర్టేషన్ ఉంది, థర్డ్ ఐ ఉంది, ఆరా చూడొచ్చు, టెలిపోర్టేషన్ చెయ్యొచ్చు, ఏదైనా అన్ని ఇంకా అక్కడ మొదలైంది. ఇంకా చూసుకో, వ్యవహారం ఇంకా మారిపోయింది కదా. ఆరా కూర్చోపెట్టడం, ఆడ చూడడం అంతే. ఇంక ఇట్లే బొమ్మ మాదిరిగా. వెనకలు ఒక మిర్రర్ ఉంది కదా, అనిల్ నువ్వు కూర్చో, లేదంటే ఇంకెవరో వసంత మేడం అట్లా కూర్చొని చూస్తుంటే ఆరా అంతా ఎత్రిక్ ఎంత ఉంది. ఈరోజు ధ్యానం చేస్తా అంటే గ్రీన్ ఉందా, బ్లూ ఉందా, రెడ్ ఉందా, వైట్ ఉందా, ఎల్లో ఉందా, వైలెట్ ఉందా, ఏదో ఇంకా అప్పుడే మొత్తం చూస్తుంది. స్క్రీన్ మొత్తం బ్లర్ కనపడాలా, వాని ఫిజికల్ బాడీ కనపడకూడదు, ఓన్లీ వాని ఇది కనపడాలా, ఎథరిక్సే కనపడాలా. ఏది ఫస్ట్ లేయర్ ఏముంది, సెకండ్ లేయర్ ఉంది, థర్డ్ లేయర్ ఉంది, 7th లేయర్, అంటే అన్ని లేయర్స్ ఏమేమి కలర్స్ ఉన్నాయి, ఆ కలర్ ఎంత ఎక్స్పాన్షన్ అయింది, అంతా ప్రాక్టికలే. ఇంకా అంతా ప్రాక్టికలే. ఇంకా బుక్ 1+1 = 2 కదా. ఆ బుక్ అంతా సత్యమే కదా. ఇంకా మరణం లేని మీరు బుక్ అంతా సత్యమైనప్పుడు అన్ని దానిపైన అవగాహన ఉండాలి కదా. అప్పుడు తెలిస్తే ఆ 10 రోజులు ఇంకా అయిపోయింది. ఇంకంతే. అప్పుడు కరెక్ట్గా అన్నీ ఇలా చెప్తున్నా కదా. ఉరవకొండ పిరమిడ్లో ఉండి అక్కడ పైన ఒక గుట్ట ఉంటుంది. ఉరవకొండ గుట్ట ఏదో ఉంటుంది, ఆడ టెంపుల్ ఏదో ఉంటుంది. ఉరవకొండ పైన ఏదో ఉరవకొండ కార్నర్లోనే ఎక్కడో ఒక టెంపుల్ ఉంటుంది, ఏదో టెంపుల్. ఆ టెంపుల్లో ఏముండదు ఇక్కడ కూర్చొని చెప్తా ఉంటుంది నేను. ఆడిపోయి చూడాలి అది ఉందా లేదా, అది ప్రాక్టికల్ అంతే. నడిపించేవాడు ఆయనే, మాట్లాడించేవాడు ఆయనే, చేసేవాడు ఆయనే, చేయించేవాడు కూడా ఆయనే. ఇవేం లేదు. ఎప్పుడైతే సంపూర్ణ శరణాగతి వేడుకొని మనస వాచ కర్మన శ్రీకరణ శుద్ధిగా ఉండి అన్ని మూసుకొని, నాకు ఏమి లేదు స్వామి, ఏదన్నా భిక్ష చేస్తే అది కూడా దయదలిసి నాలాంటి ఎలాంటి అర్హత లేని ఒక అనామకుడికి ఒకసారి ఇట్లా చూసిన స్వామి అని అక్కడి నుంచి పత్రిసారి ఆడ ఎప్పుడన్నా వచ్చి ఇట్లా తొంగి చూస్తే అట్లా చూసినావంటే నీ జీవితం ధన్యం. ఇంకా అంతకన్నా ఎక్కువ వద్దు. ఇంకా
ఎందుకంటే ఆయన విశ్వరూపాన్ని నేను చూసినాను కాబట్టి, ఆయన విశ్వరూపాన్ని నేను చూసినాను కాబట్టి. అవగాహన ఉంది కాబట్టి, ఒక మనిషిని ఎట్లా మారుస్తాడో తెలుసు కాబట్టి, ఒక మనిషికి పని ఎట్లా అప్పచెప్తాడో తెలుసు కాబట్టి, ఒక మనిషికి ఏ పని చెప్తే వీడికి ఉంది లోపల ఏ క్వాలిటీ అయితే బయటికి లాగలనో ఆ పని ఇచ్చి ఆ లోపలున్న ఆ దాన్ని ఇట్లా పైకి లాగాల తెలుసు కాబట్టి ఆ పని అప్పచెప్తాడు అంతే. లేదంటే బాగా తప్పించుకుని తిరిగే వాళ్ళకి మైక్ ఇస్తాడు అంతే, ఇంకా సచ్చినట్లు అడుగుతుంటాడు. ఏ పని చెప్తే వీడు తప్పించుకొని కూడా ఆ పని చెప్తాడు అంతే కదా. ఎందుకంటే వర్తమానం తెలుసు, గతము తెలుసు, భవిష్యత్తు తెలుసు, అంతే కదా. కాబట్టి ఆ పర్సన్కి నీకు ఆ పని ఇస్తాడు. అట్లా అప్పుడు అంత అయిపోయింది. ఇంక థాట్ పవర్ని ఎక్స్పెరిమెంట్ చేయాల, టెలిపతిక్. సరే వసంత మేడం కూర్చోయింది, వసంత మేడం పక్కన నేను కూర్చున్నా, అనిల్ కూర్చున్నాడు, వాళ్ళ అమ్మ కూర్చోయింది. సార్ ఫాస్ట్గా వచ్చినాడు, బళ్ళారికి పోతున్నాడు, తుఫాన్ బండ్లో డోర్ తెరిచినాడు స్ట్రైట్. ఉరవకొండ పిరమిడ్లోన ఇప్పుడు అప్పుడు వేరేలాగుంది, నాప బండలు ఉండేటివి, అక్కడ గేట్ తెరిస్తే గేట్ స్ట్రైట్గా వంట రూమ్ విండో, అది గేట్ ఉండేది, డోర్ ఉండేది. డైరెక్ట్గా వచ్చినాడు, కరెక్ట్గా సీన్ చూడు. సారాడు దిగినప్పటి నుంచి నా దగ్గరకు వచ్చేంత వరకు స్ట్రైట్ లైన్, 90 డిగ్రీ స్ట్రైట్ లైన్. నేను డైరెక్ట్గా వచ్చినాడు, మాటలు లేవు, ఫస్ట్ టైం చూస్తున్నా. నా దగ్గరికి వచ్చినాడు, నాదేముందా మట్టి బుర్ర అన్నాడు. ఆయన చదివేవాని కాదు కదా, ఏందో చెప్తున్నాడు ఈయనంతా. బాబా చెప్పింది ఈయన చెప్పిన దానికి అంత ఆస్మంజమని ఫరక్ అనేది కొంచెం అభిప్రాయం ఉండేది కదా. 3 రోజుల ముందే మనకు సినిమా వేరే అయింది, అంతకుముందు వేరే సినిమా ఉండే మైండ్లో. మనోడు డమ్మా ఏం పత్రిసారానికి ఏదో చెప్తుంటాడు అనేది ఉండేది నాకు అవగాహన కదా. ఆయన రాకముందే కొంచెం ఏదో జరిగింది కదా, వ్యవహారం నడిచింది కాబట్టి కొంచెం అలర్ట్గానే ఉంటుంది. ఆయన గురించి తెలుసు కాబట్టి ఇంకా అలర్ట్గా ఉంటుంది. అందరూ చెప్పేటోళ్ళు స్వామి సార్ కొట్టినాడంటే మామూలుగా ఉండదు, అసలు వేసుకొని అంతే ఇంకా అని కొంచెం జాగ్రత్తగా రావడమే. ఏదో నాదేముందా మట్టి బుర్ర అన్నాడు. అమ్మా ఫస్ట్ ఇంకా ఆయన గురించి చెడు ఆలోచనాను కదా, నాకు వచ్చి చెప్పినాడు. సార్ అంతా అయిపోయింది, భోజనం చేసినాడు, నేను భోజనం చేసినాను. జీవితంలో మనము సంకల్పాలు అందరు మాట్లాడుతుంటారు, సంకల్పం ఇది ఇట్లా పెట్టుకోవాలి, సంకల్పం అది ముందు సంకల్పం పైన సంకల్పం చిన్న ఏందేదో చెప్తుంటారు అని. సంకల్పం చేయాలి, ఎవరి మీద ఎక్స్పెరిమెంట్ చేయాలా? ఆడ ఎందుకు ఈ మీద చేస్తే పని అయిపోతుంది కదా, పత్రిసారి మీద చేస్తే కరెక్టా కాదా తెలిసిపోతుంది. ఇంకంతే, పాస్ అయితే డిస్టింక్షన్, లేదు ఫెయిల్ అయితే మనం ఇంటికే అనుకున్నా. ఏం చేసినా ధ్యానంలో కూర్చున్నా. ముందు నుంచి అంటే అనుకుంటాం కదా, అనుకున్నా. ఏమనుకున్నా? ఈయన నన్ని తీసుకెళ్తే చూడండి, ఈయన నన్ని తీసుకెళ్తే జీవితాంతం ఆయన అంటుంటా. సంకల్పం చూడు, లైన్ బాగా గుర్తుపెట్టుకో. సార్ వెళ్ళిపోయినాడు, తుఫాన్ బండి వెళ్ళిపోయింది. 16 కిలోమీటర్లు పోయిన తర్వాత డ్రైవర్కి ఏం చెప్పినాడు సారు? నా కోసము ఒకడు నాతో ట్రావెల్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు, వాడిని తీసుకొస్తున్నాను నేను అన్నాడు. తిప్పెనకల బండి అన్నాడు. 16 కిలోమీటర్ల దూరం పోయినాక 16 కిలోమీటర్ల దూరం పోయినాక ఎంత ఫాస్ట్గా పోయిందో బండి అంత ఫాస్ట్గా వచ్చింది. సేమ్ గేట్, సేమ్ డోర్. ఎట్లా వ్యవహారం చూడు, రా అన్నాడు అంతే. ఇక్కడి నుంచి అట్లా ఊరికి అంతా ఎట్లా అంటే ఒక ఇట్లా అంటే ఏం లేదు, మనిషి ఎంటీకి పోతున్నా అంతే, ఎంటీ అంతే. ఇట్లా అంటే పోయినా అంతే. వచ్చేయి అన్నాడు, వచ్చేయి అన్నాడు అంతే. సంభాషణ అంతే. ఇట్లా అన్నాడు, వచ్చేయి అన్నాడు, ఎస్ ఎక్కినా. అది
ఫస్ట్ నాకి పత్రి సార్ ఫస్ట్ జర్నీ, మేమిద్దరు కలిసి ఫస్ట్ జర్నీ, అది మా ఇద్దరు ఫస్ట్ జర్నీ. ఇంకా మధ్యలో చాలా జరిగినాయి. పాపయ్య ఫంక్షన్ హాల్కి పోయినాం. పాపయ్య ఫంక్షన్ హాల్ పోయిన తర్వాత పిలిచాడు. పిలిచి నాతో చెప్పిన మాట, విజయ్, ఈ భూలోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్తున్నా. నీ జీవితాంతం నీవు పిరమిడ్లు చేసి అమ్మాలి, ఇది నీకు ఇస్తున్న బాధ్యత అన్నాడు. అంతే. ఎస్ సార్ అన్నాడు. అంతే, ఇట్లా అన్నాడు. అంతే, ఇంకేం ఇంకా మూడో మాట ఏం లేదు మా ఇద్దరి మధ్యలో. పిరమిడ్ ఉపయోగించుకోండి, ఇంట్లో పిరమిడ్ పెట్టుకోండి, తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ దాకా ఖచ్చితంగా 100కి 100 తగ్గుతుంది సాధన చేస్తే. ఎందుకంటే కొన్ని లక్షల కేసులు చేసినాను నేను, వేలు కాదు లక్షల కేసులు చేసినాను. ఎవరైనా బ్రెయిన్ ట్యూమర్ ఎవరికన్నా ఉందనుకో, తలలో గడ్డలు ఉన్నాయనుకో, 30 రూపాయల క్యాప్ పెట్టుకోండి, తగ్గిపోతుంది. బ్రెయిన్ ట్యూబ్ కరిగిపోతాయి. మంత్లీ పీరియడ్లు ఉన్న పిరమిడ్ కింద పిరమిడ్ పెట్టుకోండి, తగ్గిపోతుంది. కళ్ళ కింద నలుపున్న ఐ పిరమిడ్ పెట్టుకోండి, తగ్గిపోతుంది. సైట్ తగ్గిస్తుంది. భూలోకంలోన బ్రెయిన్కి సైట్కి మెడిసిన్ లేదు. సైట్ తగ్గించుకో. ఇప్పుడు -7 ఉందనుకోండి, -7 ఉందనుకోండి, 6కి వచ్చినా మేలే, పెరగకోకుండా తగ్గిందంటే మేలు. అట్లా సైట్ తగ్గిపోతుంది. చర్మ రోగాలు ఎవరికన్నా ఉన్నా పిరమిడ్లో నీళ్ళు పెట్టుకోండి, కాటన్ తీసుకోండి, అప్లై చేయండి, తగ్గిపోతాయి. మెడిసిన్ 3 రోజుల్లో తగ్గిస్తే కరెక్ట్గానే వాడుకుంటే 2 రోజుల్లో తగ్గిపోతుంది. పిరమిడ్ కానీ, పిరమిడ్ ధ్యానం కానీ, పిరమిడ్తో పాటు ధ్యానం సిన్సియర్ మీకోసం మీరు చేసుకొని ఏదైనా పిరమిడ్లోకి వచ్చినప్పుడు నార్త్ వైపు ఫేస్ చేయండి. పడుకోవాలంటే ఒక్క పిరమిడ్లో నార్త్ వైపు తలపెట్టుకోండి. పెరాలసిస్ ఉన్న, క్యాన్సర్ ఉన్న, న్యూరో ప్రాబ్లం అంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లం కానీ, నిద్ర లేని ప్రాబ్లం కానీ పిరమిడ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దయచేసి నిస్వార్థంగా ఏమి ఆశించుకోకుండా, మీకు అన్నీ కావాలి అనుకుంటే నిస్వార్థంగా ధ్యాన సేవ చేయండి. నా కూతురు పెళ్లి కావాలనుకో, ధ్యాన ప్రసారం చేసి కూతురు పెళ్లి వరకు అయిపోయినాక స్టాప్ అయిపోతుంది. నువ్వు ఎంత కోరుకుంటే అంత, ఏమి కోరుకుంటే అంత. ఏమి కోరుకోకుండా నిస్వార్థంగా చేసిందంటే నీకేం కావాలో అన్ని ఇస్తారు. లేదు మనమే లిమిటెడ్గా ఇంతే చాలంటే ఇంక దేవుడు కూడా వీని అవకాశం ఇంతే ఉంది, వీడు ఇదే అడుగుతున్నాడు, వీనికి అవగాహన లేదు, అడిగేది కూడా అవగాహన లేదు మనకి. సార్ స్వామి నాకు ఈరోజు ఎట్లయినా కానీ ఇల్లు కట్టాలి ఈ సంవత్సరంలో అనుకుంటాడు. స్వామి ఏమనుకుంటాడు అంటే మాస్టర్ ఏమనుకుంటాడు, వీనికి పిల్లలు కూతుర్లు ఏవేవో అన్ని సమస్యలన్నీ క్లియర్ చేసి మాస్టర్ రెడీ చేసి ఉంటాడు. వీడేమనుకుంటాడు, పుల్ల వేస్తాడు వీడే. నాకు సార్ ఇది ఒకటి చాలే సార్ నాకు ఇది అని అంటే మనోడే అడిగేకే చేత కాదు వీడు, కానీ అడిగే ఇచ్చి బంద్ చేసేస్తాడు. కరెక్టే కదా. అందుకని థ్యాంక్ యూ మేడం.